హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో మంచి హెల్తీ స్నాక్ ఐటెంని చూపించబోతున్నాను. ఇవి తామర గింజలండి. వీటినే ఫుల్ మక్కన్ అని కూడా అంటారు. మనం తామర గింజలతో 2 రకాల చిరుతిళ్ళని ఇంట్లోనే ఎలా చేసుకోవాలో చూసేద్దాం ఈరోజు ఈ వీడియోలో. ఒక రకమేమో మసాలా ఫుల్ మకానా, అలాగే రెండో రకం వచ్చేసి క్యారమెలైజ్డ్ ఫుల్ మకానా అన్నమాట. వీటిని చాలా హెల్తీగా ఇంట్లో చేసుకోవడం ఎలాగో ఈరోజు ఈ వీడియోలో చూపించబోతున్నాను. ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదిగోండి, వీటిని ఫుల్ మకానా అంటారు. ఇవి తామర గింజలు అన్నమాట. ఇవి మన హెల్త్కి చాలా మంచిదండి. బీపీని తగ్గించడంలో, అలాగే మన బ్లడ్ని బాగా క్లీన్ చేయడంలో ఇవి చాలా బాగా ఉపయోగపడతాయి. మనం ఈ మధ్యకాలంలో తినే జంక్ ఫుడ్స్కి రీప్లేస్మెంట్గా వీటిని యూస్ చేసుకోవచ్చు. ఇవి మెత్తగా ఉంటాయి, అందుకని ముందు వీటిని డ్రై రోస్ట్ చేసుకుందాం. ఫస్ట్ చూడండి, నేను ఇక్కడ కొన్ని తీసుకొని థిక్ బాటమ్ ఉన్న ఒక ప్యాన్ని పెట్టుకొని డ్రై రోస్ట్ చేసుకుంటున్నాను. ఇవి కొంచెం కలర్ మారి కొంచెం క్రంచీగా అయ్యేంత వరకు మనం లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వీటిని డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఇవి హెల్త్కి చాలా మంచిదండి. చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. ఇవి మన బ్లడ్ చిక్కబడకుండా బాగా ఫ్లో అయ్యేదానికి చాలా బాగా యూజ్ అవుతాయి. బీపీని కంట్రోల్ చేయడంలో కూడా చాలా బాగా ఉపయోగపడతాయి మనకివి. మనం ఈ జంక్ ఫుడ్స్ తింటుంటాం కదా, అవి మన హెల్త్కి అంత మంచిది కాదు. వాటికి రీప్లేస్మెంట్గా వీటిని ఒకసారి చేసి పెట్టుకుంటే 15 to 20 days అనేది మనకి నిలవ ఉంటాయి. అలాగే చాలా హెల్తీ కదా, అందుకే ఈ వీడియో చేస్తున్నాను. చూడండి, ఇట్లా వీటిని డ్రై రోస్ట్ చేసుకోవాలి. కొంచెం క్రంచీగా అయ్యేంత వరకు డ్రై రోస్ట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇవి డ్రై రోస్ట్ చేసుకున్నాను. చూడండి, కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు డ్రై రోస్ట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను. ఇలా ఫ్రై చేసుకునేవి నాకు 2 cups వచ్చాయి. వీటిలో ఒక కప్ని నేను మసాలా ఫుల్ మకానాకి, అలాగే ఇంకో కప్ని నేను క్యారమెలైజ్డ్ ఫుల్ మకానాకి యూస్ చేయబోతున్నాను. ఫస్ట్ మనం మసాలా ఫుల్ మకానా కోసం 2 tablespoons గీ యాడ్ చేసుకుందాం. ఆయిల్ కూడా వేసుకోవచ్చు. గీ అయితే మంచి టేస్ట్, రిచ్ టేస్ట్ అనేది ఇస్తుంది. అందుకే నేను నెయ్యిని యాడ్ చేసుకున్నాను. దీంట్లోనే కొంచెం పసుపు, కొంచెం ఉప్పు, అలాగే కొంచెం కారం, అలాగే కొంచెం మిరియాల పొడిని వేసుకుంటున్నాను. ఈ మసాలాలన్నీ మీరు మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోవచ్చు. నేను నా టేస్ట్కి తగ్గట్టు వేసుకుంటున్నాను. లో ఫ్లేమ్లో ఉంచుకొని వీటిని ఒక 10 seconds పాటు ఫ్రై చేసుకోవాలి. ఎక్కువసేపు ఫ్రై చేస్తే కలర్ చేంజ్ అయిపోయి మాడిపోతాయి. ఇట్లా ఫ్రై చేసుకున్న తర్వాత మనం ముందుగా డ్రై రోస్ట్ చేసుకున్న ఫుల్ మకానా అనేసి ఈ మసాలాని బాగా కోట్ చేసుకోవాలి. కోట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు సెకండ్ ప్రాసెస్, క్యారమెలైజ్డ్ మకానా కోసం మనం ఏ కప్పుతో అయితే ఫుల్ మకానా తీసుకున్నామో అదే కప్పుతో 1/2 cup బెల్లాన్ని తీసుకోవాలి. ఇక్కడ మంచి టేస్ట్ కోసం నేను 1 tablespoon గీ యాడ్ చేసుకున్నాను. గీ మెల్ట్ అయిన తర్వాత 1/2 cup బెల్లాన్ని ఈ ప్యాన్లోకి యాడ్ చేసుకోవాలి. ఈ బెల్లం ప్లేస్లో చక్కెర కూడా వేసుకోవచ్చు. దీంట్లోకి వాటర్ ఎక్కువ వేయద్దండి, జస్ట్ 1 tablespoon వాటర్ మాత్రం సరిపోతుంది. దీన్ని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని బాగా కొంచెం ఇట్లా మెల్ట్ అయిపోయి పాకం వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఇట్లా బుడగలుగా పాకం వచ్చిన తర్వాత మనం ఫుల్ మకానా వేసేసుకొని బాగా కోట్ చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఈ బెల్లం అంతా ఈ ఫుల్ మకానాకి బాగా కోట్ అయ్యేంత వరకు కోట్ చేసుకోవాలి. చూడండి, కాసేపటికి ఇదండి బాగా కోట్ అయిపోయింది కదా బెల్లం అనేది. దీంట్లో మీరు కావాలంటే ఇలాచీ పౌడర్ యాడ్ చేసుకోవచ్చు, నేను వేయలేదు. ఇట్లా అయిన తర్వాత వీటిని గోరువెచ్చగా ఉన్నప్పుడే సపరేట్ చేసుకొని ఒక ప్లేట్లో పక్కన పెట్టేసుకోవాలి. ఫ్లేమ్ని మాత్రం హై ఫ్లేమ్లో పెట్టొద్దండి, లో టు మీడియం ఫ్లేమ్లో మాత్రమే ఉంచుకోండి. హై ఫ్లేమ్లో పెట్టారంటే బెల్లం మాడిపోయి చేదుగా వచ్చేస్తుంది. చూడండి, ప్లేట్లో ఆరబెట్టుకున్న తర్వాత కాసేపు మీకు సౌండ్ వింటున్నారు కదా, చూడండి ఎంత క్రంచీగా వచ్చాయో. ఆరబెట్టుకున్న వీటిని మనం బౌల్లోకి తీసేసుకోవచ్చు. వీటిని ఎయిర్ టైట్ కంటైనర్స్లో పెట్టుకుంటే 15 to 20 days ఫ్రెష్గా ఉంటాయి. చూసారు కదా ఎంత మంచి హెల్తీ రెసిపీను. తప్పకుండా ట్రై చేస్తారని అనుకుంటూ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.